నా సంకల్పం పవిత్రత వికారాలకతీతం నా స్థితి పరమానందం ఆనందసాగరం దివ్య నక్షత్రమును ఈ 16 గుణాలే నా నిజమైన ఆభరణాలు. అష్టశక్తుల నిలయం ఆత్మశక్తిమయం సృష్టి చక్రం తెలిసిన జ్ఞాననేత్రం నాది దుఃఖాలను మరితించే సుఖప్రదాతను నేను జగతిని కాపాడే కరుణామయుడను నేను. నేను ఒక ఆత్మను దివ్య నక్షత్రమును ఈ 16 గుణాలే నా నిజమైన ఆభరణాలు. తప్పులను మన్నించి క్షమాగుణం నాదే కష్టాలను ఓర్చే సహనం నా కవచం. విజయాన్ని సాధించే ధైర్యం నా తోడు. ఏది ఉన్నా లేకున్నా సంతృప్తే నాస్తి. నేను ఒక ఆత్మను దివ్య నక్షత్రమును ఈ 16 గుణాలే నా నిజమైన ఆభరణాలు. అహంకారం వీడిన వినమ్రత నా కిరీటం ఎల్లప్పుడూ జయించే సత్యత నా మార్గం. చేతికి చేయి కలిపే సహయోగం నా వ్రతం. మాటలో మనస్సులో మధురత నా స్వభావం. నేను ఒక ఆత్మను దివ్య నక్షత్రమును ఈ 16 గుణాలే నా నిజమైన ఆభరణాలు. జ్యోతి స్వరూపుని సంతానం మనం 16
ఓం శాంతి. మురళీ డేట్ 13/4/2026. మధురమైన పిల్లలు, ఈ విశాల ప్రపంచానికి ఇప్పుడు మీరు యజమానిగా అవ్వనున్నారు. యోగబలం ద్వారా పూర్తి విశ్వరాధ్యాన్ని తీసుకోవటమే ఒక గొప్ప అద్భుతము. ప్రశ్న: డ్రామాలో ఏ బంధనంలో తండ్రి కూడా బంధితులై ఉన్నారు? జవాబు: బాబా చెప్తారు, నేను పిల్లలైన మీ ముందుకు తప్పకుండా రావాల్సిందే. నేను ఈ బంధనంలో బంధించబడి ఉన్నాను. ఎంతవరకు నేను రానో అంతవరకు చిక్కుముడి విడిపోదు. అంతేకాని నేను మీపైన ఎలాంటి కృప చూపేందుకు, ఆశీర్వాదాలు ఇచ్చేందుకు కానీ రాలేదు. నేను మరణించిన వాళ్ళని జీవింపచేయను. నేను పతితుల్ని పావనంగా చేసేందుకే వస్తాను. పాట: మిమ్మల్ని పొంది మేము సర్వము పొందినాము. ఓం శాంతి. ఈ పాటలోని పదాలు పిల్లలు మీ ఎంతో ఆనందం కలిగిస్తాయి. ఎందుకంటే సన్ముఖంలో కూర్చొని ఉన్నారు. ప్రపంచంలో ఎంతోమంది విద్వాంసులు, పండితులు, ఆచార్యులు ఉన్నారు. ఏ మనుషులకి కూడా ఈ తండ్రి ప్రతి 5000 సంవత్సరాల తర్వాత వస్తారని తెలీదు. కేవలం పిల్లలకు మాత్రమే తెలుసు. నేను ఎలా ఉన్నానో అలా మీ వాడినే బాబా అని పిల్లలు అంటారు. తండ్రి కూడా పిల్లలు మీరు ఎలా ఉన్నా నా పిల్లలే అని అంటారు. వీరు సర్వ ఆత్మల తండ్రి అని మీకు కూడా తెలుసు. అందరూ వారినే పిలుస్తారు. రావణుని నీడ ఎంతగా ఉందో చూడండి. ఎవరినైతే మనం పరంపిత పరమాత్మ అని అంటామో వారిని పిత అని పిలవడం వల్ల ఎంత సంతోషం ఎందుకు కలగడం లేదో ఒక్కరు కూడా అర్థం చేసుకోవటం లేదు. మర్చిపోయారు. బాబానే మనకి ఆస్తిని ఇస్తారు. ఇది చాలా సహజమైన విషయం. ఎవరూ అర్థం చేసుకోలేరని తండ్రి చెప్తూ ఉన్నారు. ఓ ఖుదా, ఓ భగవంతుడా అని ఎవరినైతే ప్రపంచం పిలుస్తూ ఉందో వారు వీరే. పిలుస్తూ పిలుస్తూ ప్రాణాలు కూడా వదిలేస్తారు. ఇక్కడ తండ్రి మిమ్మల్ని చదివిస్తూ ఉన్నారు. మీ బుద్ధి ఇప్పుడు అక్కడికి పోయింది. కల్పకృతం వల్లే తండ్రి వచ్చి ఉన్నారు. కల్పకల్పము బాబా వచ్చి పతీత్ నుండి పావనంగా చేసి దుర్గతి నుండి సద్గతికి తీసుకువెళ్తారు. సర్వులకు పతిత్ పావన్ తండ్రి మహిమ కూడా చేస్తారు. ఇప్పుడు పిల్లలు మీరు వారి సన్ముఖంలో కూర్చొని ఉన్నారు. ప్రియమైన మధురమైన పిల్లలు, ఇది భారత్వాసుల విషయమే. తండ్రి కూడా భారతదేశంలోనే జన్మిస్తారు. తండ్రి చెప్తారు, నేను భారతదేశంలోనే జన్మిస్తాను కనుక వారే నాకు ప్రేమ అనిపిస్తారు. అందరూ వారినే స్మృతి కూడా చేస్తారు. ఎవరు ఏ ధర్మం వారి అయి ఉంటారో వారు ఆ ధర్మస్థాపకుని స్మృతి చేస్తారు. మనం ఆది సనాతన ధర్మం వారిమని భారతీయులకు తెలియదు. బాబా చెప్తారు, భారతదేశమే ప్రాచీన దేశము అని చెప్పినప్పుడు కేవలం భారతదేశమే ఉండేదని ఎలా చెప్పగలరు అని ప్రశ్నిస్తారు. అనేక మాటలు వింటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అంటారు. గీతనే పరమాత్మయే గానం చేశారని ఎవరు చెప్పారని కొందరు ప్రశ్నిస్తారు. కృష్ణుడే పరమాత్మ కదా అని అంటారు. పరమాత్మ సర్వవ్యాపి. ఈ ఆటంతా వారిదే. ఇవన్నీ భగవంతుని రూపాలే. భగవంతుడు అనేక రూపాలు ధరించి అనేక లీలలు చేస్తాడు. ఏమనుకుంటే అది చేయగలడు. ఇట్లా భగవంతుని గురించి రకరకాలుగా చెప్తారు. మాయ కూడా చాలా బలశాలి. ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. ఈరోజు బాబా మేము ఆస్తి తప్పకుండా తీసుకుంటాము, నరుడి నుండి నారాయణుడిగా అవుతామని చెప్తారు. రేపు ఉండనే ఉండరు. ఎంతమంది వెళ్ళిపోయారో, విడాకులు ఇచ్చారో మీకు కూడా తెలుసు.
మమ్మాను కారులో తీసుకొని వెళ్ళేవారు కూడా నేడు లేరు. అలాంటి మంచి మంచి పిల్లలు కూడా మాయా సాంగత్యంలోకి వచ్చి కింద పడిపోతారు. ఎవరు కిందటి కల్పంలో అర్థం చేసుకున్నారో వారే అర్థం చేసుకుంటారు. నేడు ప్రపంచం ఎలా ఉందో చూడండి. పిల్లలు మేము ఎలా తయారవుతున్నాము అని మీరు స్వయాన్ని చూసుకోండి. పాట విన్నారు కదా. మేం పూర్తి విశ్వానికి అధికారులమయ్యే వారసత్వాన్ని తీసుకుంటామని మీరు చెప్తారు. అక్కడ హద్దు మాటలే ఉండవు, ఇక్కడ హద్దులున్నాయి. మా గగనంలోకి మీ విమానాలు వచ్చినట్లయితే కాల్చేస్తాం అంటారు. అక్కడ ఇట్లాంటి హద్దులే ఉండవు. ఈ పాట కూడా పాడతారు కానీ అర్థాన్ని తెలుసుకోలేరు. బాబా నుండి మళ్ళీ విశ్వరాధ్యాధికారులుగా అవుతున్నామని మీకు తెలుసు. 84 జన్మల చక్రంలో అనేక సార్లు తిరిగారు. ఏదో కొద్ది సమయం దుఃఖాన్ని పొందారు. సుఖం ఎంతో పొందుకున్నారు. అందుకే మీకు అపార సుఖాన్ని ఇస్తానని తండ్రి అంటారు. ఇప్పుడు మాయతో ఓడిపోకండి. బాబా పిల్లలు చాలామంది ఉన్నారు. అందరూ ఒకే విధంగా సుపుత్రులుగా ఉండరు. ఎవరికైనా 5-6 మంది పిల్లలు ఉంటే వారిలో ఒక్కళ్ళైనా కుపుత్రులు పుడతారు, తలంతా చెడిపేస్తారు, లక్షల కోట్ల రూపాయలు నష్టపరుస్తారు. తండ్రి పూర్తి ధర్మాత్మగా, బిడ్డలు పూర్తి నష్ట ఖాతాలలో అధములుగా ఉంటారు. బాబా ఇలాంటి ఉదాహరణ చాలా చూశారు. పూర్తి ప్రపంచం అనంతమైన తండ్రి సంతానమేనని మీకు తెలుసు. నా జన్మస్థానం ఈ భారతదేశమే అని తండ్రి అంటారు. ప్రతి ఒక్కరికి తన జన్మస్థానంపై గౌరవం ఉంటుంది. వేరే ఏ ప్రదేశాలలోనైనా శరీరము వదిలితే వారిని వాళ్ళ ఊరికి తీసుకువెళ్తారు. బాబా కూడా భారత్లోనే వచ్చారు. భారతీయులైన మీకు అనంతమైన వారసత్వం ఇస్తారు. మరలా దేవతలుగా, విశ్వాధికారులుగా అవుతున్నామని పిల్లలు మీకు చెప్తారు. ఒకప్పుడు మనమే ఉండేవాళ్ళము, ఇప్పుడు ఏ గతి పట్టింది? ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చి పడ్డాము? 84 జన్మలు అనుభవిస్తూ ఈ పరిస్థితి వచ్చేసింది. డ్రామాను అర్థం చేసుకోవాలి కదా. ఇదే గెలుపు ఓటముల ఆట. ఈ ఆట భారతదేశంలోనే నడుస్తుంది. ఇందులో మీ పాత్ర ఉన్నది. ఈ డ్రామాలో బ్రాహ్మణులైన మీది సర్వోన్నతమైన పాత్ర. మీరు పూర్తి విశ్వానికి అధిపతులుగా అవుతారు. చాలా సుఖాన్ని అనుభవిస్తారు. మీ అంతటి సుఖాన్ని వేరే ఎవ్వరూ అనుభవించలేరు. దాని పేరే స్వర్గము, ఇది నరకము. ఇక్కడి సుఖము కాకిరెట్టకు సమానమైనది. నేడు లక్షాధిపతులుగా ఉంటారు. మరలా జన్మలో ఏమవుతారో ఏం తెలియదు. ఇది పాపాత్ముల ప్రపంచము. సత్యయుగం పుణ్యాత్ముల ప్రపంచము. వీరి పుణ్యాత్ములుగా అవుతూ ఉన్నారు కనుక ఎప్పుడూ పాపం చేయరాదు. సదా బాబాతో స్పష్టంగా వ్యవహరించాలి. బాబా చెప్తూ ఉన్నారు, ద్వాపర యుగం నుండి నా జతలో ధర్మరాజు ఉండనే ఉంటాడు. సత్య త్రేతాయుగాలలో నా జతలో ధర్మరాజు ఉండడు. ద్వాపర యుగం నుండి మీరు నా పేరున దాన పుణ్యాలు చేస్తారు. ఈశ్వరార్పణం అంటారు, కృష్ణార్పణం అంటారు. రిటర్న్ ఇచ్చేవారు ఒక్క తండ్రి మాత్రమే. కృష్ణార్పణం అనడం తప్పు, ఈశ్వరార్పణం చెప్పటం కరెక్ట్. గణేశార్పణం చెప్పటం వల్ల ఏమీ లాభం లేదు. అయినా భావన ఉంటుంది కాబట్టి వారికి కొంత దొరుకుతుంది. నన్ను గురించి ఎవరికీ తెలియదు. మనం సర్వస్వము శివబాబాకు సమర్పణ చేస్తున్నామని పిల్లలు మీకు తెలుసు. బాబా వచ్చి 21 జన్మలకు వారసత్వం ఇచ్చేందుకు వచ్చారని అంటారు. ఇప్పుడు దిగే కళలో ఉన్నారు.
రావణ రాజ్యంలో ఏ దాన పుణ్యాలు మొదలైనవి చేసినా అది పాపాత్ములకే ఇస్తారు. దానివలన కళ దిగుతూనే వెళ్తుంది. ఒకవేళ ఏదైనా లభించినా అల్పకాలం కొరకే లభిస్తుంది. ఇప్పుడు మీకు 21 జన్మలకు వారసత్వం లభిస్తుంది. దానిని రామరాజ్యం అంటారు. అక్కడ ఈశ్వరుని రాజ్యం ఉందని అనరు. రాజ్యం దేవీ దేవతలదే. నేను రాజ్యం చెయ్యను అని తండ్రి చెప్తారు. ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ఇప్పుడు ప్రాయలోపమైపోయింది. ఇది ఇప్పుడు మళ్ళీ స్థాపన అవుతుంది. బాబా కళ్యాణకారి, వారిని సత్యమైన తండ్రి అని అంటారు. మీకు మీ గురించి రచన ఆది మధ్యాంత సత్యమైన జ్ఞానము ఇస్తూ ఉన్నారు. బాబా మీకు హిస్టరీ జియోగ్రఫీ వినిపిస్తూ ఉన్నారు. ఎంత గొప్ప సంపాదన! చక్రవర్తి రాజులుగా అవుతారు, కానీ వారు ఆ హింసా చక్రాన్ని ఇచ్చేశారు. వాస్తవానికి ఇది జ్ఞాన చక్రము, కానీ ఈ జ్ఞానము ప్రాయలోపమైపోతుంది. ఇవి మీ ముఖ్య చిత్రాలు. ఒకవైపు త్రిమూర్తి, మరొక వైపు కల్పవృక్షము, సృష్టి చక్రము. శాస్త్రాలలో కల్పము ఆయుష్ లక్షల సంవత్సరాలని రాసేశారు. దారం పూర్తిగా చిక్కుబడి ఉంది. ఈ చిక్కుముళ్ళు తండ్రి తప్ప వేరే ఎవ్వరూ విడిపించలేరు. తండ్రి స్వయంగా సన్ముఖంలో వచ్చారు. బాబా చెప్తారు, డ్రామా అనుసారం నేను రావాల్సే ఉంటుంది. ఈ డ్రామాలో బంధింపబడి ఉన్నాను. ఈ డ్రామాలో రాకుండా ఉండేందుకు వీలు లేదు. నేనొచ్చి మరణించినా వారిని బ్రతికించటం, లేక ఎవరి అనారోగ్యమైన దూరం చేయడం, ఇలాంటి పనులు చేయను. బాబా మాపై కృప చూపండి అని చాలామంది పిల్లలు అడుగుతారు. కానీ ఇక్కడ కృప మొదలైనవి మాటలేమీ లేవు. మాకు ఏ నష్టము కలగకుండా మమ్మల్ని ఆశీర్వదించండి అని మీరు నన్ను పిలవలేదు. ఓ పతిత పావన రండి, దుఃఖహర్త సుఖకర్త రండి అని నన్ను పిలిచారు. శరీర దుఃఖాన్ని వైద్యులు కూడా దూరం చేస్తారు. నేనేమైనా దానికోసం వస్తానా? కొత్త ప్రపంచాన్ని స్వర్గానికి అధిపతులుగా చేయండి, శాంతినివ్వండి అని మీరు పిలుస్తారు. అనారోగ్యాన్ని మీరు వచ్చి సరిచేయండి అని అనరు. శాంతి ముక్తి సదాకాలానికి లభించవు. పాత్రను అభినయించవలసే ఉంటుంది. ఎవరు వెనకొస్తారో వారికి ఎంత శాంతి లభిస్తుంది. ఇప్పటి వరకు వస్తూనే ఉన్నారు. ఇంత సమయం శాంతిధామంలో ఉన్నారు కదా. డ్రామా అనుసారం ఎవరి పాత్ర ఉంటుందో వారే వస్తారు. పాత్ర పరివర్తన అవ్వదు. బాబా చెప్తూ ఉన్నారు, శాంతిధామంలో ఉన్న చాలామంది ఆత్మలు చివరిలో వస్తారు. ఇది తయారైన డ్రామా. చివరివారు చివరిలోనే రావాలి. ఇది తయారైన వృక్షము. ఈ చిత్రాలు మొదలైనవి ఏవైతే తయారు చేశారో వాటిని గురించి మీరు అర్థం చేయించాలి. కిందటి కల్పంలో వలె చిత్రాలు ఇంకా వెలువడుతూనే ఉంటాయి. 84 జన్మల విస్తారము వృక్షంలో కూడా ఉంది. డ్రామా చక్రంలో కూడా ఉంది. ఇప్పుడు మరలా మెట్ల చిత్రము తయారు చేశారు. మనుషులకేమీ తెలియదు. పూర్తి బుద్ధిహీనుల వలె ఉన్నారు. జ్ఞానసాగరుడు, శాంతి సాగర్లైన పరంపిత పరమాత్మ ఈ శరీరం ద్వారా మనల్ని చదివిస్తున్నారని ఇప్పుడు మీ బుద్ధిలో ఉన్నది. ఎవరైతే మొట్టమొదట విశ్వమహారాజుగా ఉండేవారో వారిలోనే నేను వస్తానని బాబా అంటారు. బ్రహ్మ ద్వారానే బ్రాహ్మణులు మేము కూడా తయారవుతామని మీకు కూడా తెలుసు. గీతలో ఈ విషయాలేమీ లేనే లేవు. తండ్రి చెప్తారు, ఇతను స్వయంగా నారాయణుని పూజ చేసేవారు. రైల్లో ప్రయాణిస్తూ కూడా గీత పఠించేవాడు. ఇతను చాలా గొప్ప ధర్మాత్మ. మనుషులు భావిస్తారు
ఇప్పుడు ఈ విషయాలన్నీ మర్చిపోతూ ఉంటాడు. అయినా ఇతను గీత మొదలైనవి చదివారు కదా. బాబా అంటారు, నాకు ఇవన్నీ తెలుసు, మేము ఎవరి ముందు కూర్చొని ఉన్నామని ఇప్పుడు మీరు ఆలోచించండి. ఎవరి ద్వారా విశ్వాధిపతులుగా అవుతున్నారో వారిని క్షణక్షణం ఎందుకు మర్చిపోతారు? తండ్రి చెప్తారు, 16 గంటలు ఫ్రీ చేస్తాను, మిగిలిన సమయంలో మీ సేవ చేసుకోండి. సర్వీస్ చేసుకుంటున్నారు అంటే విశ్వసేవ చేస్తూ ఉన్నారు. కర్మ చేస్తూ 8 గంటలు తండ్రి స్మృతి చెయ్యండి. ఇప్పుడు రోజంతటిలో 8 గంటల బాబాను స్మృతి చేయలేరు. మీ స్థితి ఎప్పుడు వస్తుందో అప్పుడు మీరు చాలా సర్వీస్ చేస్తారని భావించవచ్చు. మేము చాలా సర్వీసు చేస్తున్నామని అనుకోవద్దు. చాలా ఫస్ట్ క్లాస్గా ఉపన్యాసం ఇచ్చేవారు కూడా యోగం అసలు లేనే లేదు. స్మృతినే ముఖ్యమైనటువంటిది. బాబా చెప్తారు, తలపై వికర్మల భారం చాలా ఉంది. ఉదయం లేవగానే తండ్రి స్మృతి చేయండి. 2 నుండి 5 వరకు ఫస్ట్ క్లాస్ వాయుమండలం ఉంది. ఆత్మ రాత్రి సమయంలో ఆత్మాభిమానిగా అవుతుంది. దీనినే నిద్ర అని అంటాము. బాబా చెప్తారు, ఎంత ఎక్కువ వీలైతే అంత తండ్రిని స్మృతి చేయండి. ఇప్పుడు తండ్రి మన్మనాభవ అని చెప్తూ ఉన్నారు. ఇది ఉన్నత కళకు మంత్రము. అచ్చా, मीठे मीठे सिकीलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार गुड मॉर्निंग डबल नमस्ते. रूहानी बच्चों की रूहानी बाप दादा को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते. ధారణ: తండ్రితో స్పష్టంగా సత్యంగా వ్యవహరించాలి. కళ్యాణకారి తండ్రి సంతానం కనుక సర్వుల కళ్యాణము చేయాలి. సుపుత్రులుగా అవ్వాలి. కర్మ చేస్తూ కూడా కనీసం 8 గంటలు స్మృతిలో తప్పకుండా ఉండాలి. స్మృతే ముఖ్యమైనది. దీని ద్వారానే వికర్మల భారాన్ని దించుకోవాలి. వరదానము: దాతగా ఈ ప్రతి సెకండు ప్రతి సంకల్పంలో దానమిచ్చే ఉదారచిత్ మహాదాని భవ. దాతా పిల్లలు మీరు తీసుకునేవారు కాదు, ఇచ్చేవారు. ప్రతి సెకండు ప్రతి సంకల్పంలో ఇవ్వాలి. ఎప్పుడైతే ఇలాంటి దాతలుగా అవుతారో అప్పుడు ఉదారచిత్తు మహాదానులు అవుతారు. అలా మహాదానిగా అవ్వడం ద్వారా మహాన్ శక్తి యొక్క ప్రాప్తి స్వతహాగా అవుతుంది. కానీ ఇచ్చేందుకు స్వంత బండారము నిండుగా ఉండాలి. ఏది తీసుకోవాలో అదంతా తీసుకున్నారు, ఇక మిగిలింది ఇవ్వటం కనుక ఇస్తూ పోండి. ఇవ్వడం ద్వారా మీ బండారం ఇంకా నిండుతూ ఉంటుంది. స్లోగన్: ప్రతి సబ్జెక్ట్లో ఫుల్ మార్కులు జమ చేసుకోవాలంటే గంభీరత యొక్క గుణాన్ని ధారణ చేయండి. అవ్యక్త సూచన: నమ్రచిత్త ఆత్మ సహజంగానే సుఖదాతగా అవ్వగలదు. కానీ అభిమానము నమ్రచిత్తులుగా కానివ్వదు. నమ్రచిత్తు లేకుంటే సేవ జరగదు. సేవాదారుల్లో నమ్రచిత్త స్వయం వంగేవారిగా ఉన్న విశేషత ఉన్నప్పుడే ఇతరులను వంచగలరు. ఎంత నమ్రచిత్తులుగా ఉంటారో అంత నిర్మాణం చేస్తారు. అక్కడ ఆవేశం ఉండదు, ఆత్మీయత ఉంటుంది. ఎలాగైతే తండ్రి ఎంత నమ్రచిత్తులుగా అయి వస్తారో అలా ఫాలో ఫాదర్. ఓం శాంతి. సంసారం అనే ఈ అడవిలో నేను నేను అని అహంకారంతో మనిషి తిరుగుతూనే ఉంటాడు. నన్ను మించినవాడు ఎవరు, నేనే గొప్పవాడిని, అల్పమైన ఆనందాలే శాశ్వతమని భావిస్తూ ఇంద్రియ భోగాలలో మునిగిపోతాడు. ఇదే జీవితం, ఇదే ఆనందం. ఒకరోజు కాలం లేదా కర్మ అనే మొసలి చటుక్కున పట్టుకుంటుంది. ఎవరైనా రక్షించండి, నేను మునిగిపోతున్నాను. నాది నావి అన్నవన్నీ
ఆపదలో తోడుండవు. ఎందుకు నన్ను వదిలేశారు, నేను ఒంటరిగా ఎందుకు? అప్పుడు దేవుడు గుర్తొస్తాడు. కాని అహంకారం ఇంకా మిగిలే ఉంటుంది. దేవుడా, నేను పిలుస్తున్నాను, ఎందుకు రావడం లేదు? శరీరం కూడా సహకరించని స్థితిలో అహం పూర్తిగా కరుగుతుంది. నీవే సర్వం, నీవే సర్వం. నేనేమీ లేను, నాదనేది ఏమీ లేదు. ఆహా, క్షణం పిలవకపోయినా పరమాత్మ పరుగెత్తుకుంటూ వస్తాడు. నీవు నన్ను సంపూర్ణంగా అంగీకరించావు. నేను నీతోనే ఉన్నాను. అహంకారం పోయిన క్షణంలోనే బంధనాలన్నీ తొలగిపోతాయి. ఈ ప్రపంచం ఒక దుస్వప్నం. ఆత్మ శాశ్వతం, పరమాత్మ శాశ్వతం. దైవ చింతన చేస్తే నేను అనే అహం పోతుంది. శివ శుభమస్తు.